శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము మాట్లాడుకునే విషయం వచ్చేసి, అంటే ఇది చాలామంది వాళ్ళు తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారో తెలియదు కానీ, ఫోన్‌లల్లో అంటే ఆ వీడియోలు చూసి కానీ, అంటే వాస్తు వీడియోలు చూసి గానీ, లేదా ఫోన్‌లో ఒక అంటే వాళ్ళకు వాస్తు బాగాలేదని ఫోన్ చేసి చేస్తారు. నేను చెప్తాను. నేను చెప్పిన విధంగా వాళ్ళు చేయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది తమకు తాముగా ఏదో గురువుగారు చెప్పారు కదా అని చేసేసుకుంటుంటారు. ఇది ఇలా మాత్రం పొరపాటున కూడా మీరు చేయకండి. ఎందుకంటే ఏదో చిన్న సలహా అయితే నేను ఫోన్‌లో ఇవ్వగలను గానీ, అలా కాకుండా మీవి మేజర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఆ స్థలం ఎలా ఉంటుందో తెలీదు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలీదు. మీరు వీడియోలు పెడతారు, అలాగే ఫోటోలు పెడతారు. వాటి నుంచి నేను రియల్‌గా చూసి తెలుసుకునేది వేరే ఉంటుంది ఆ ప్లేస్‌లో. ఈ ఫోటోలు, వీడియోల రూపకంగా కొంతవరకే నాకు అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. కాబట్టి నేను చెప్పాను కదా అని మీరు నేను చెప్పిన విధంగా ఆ డోర్ మార్చడమా, లేదా విండో మార్చడమా, లేదా టాయిలెట్ మార్చడమా, లేదా ఇంకా ఇతరత్ర ఏవైనా అంటే ఎక్స్‌టెన్షన్స్ ఇంకా ముందుకేమన్నా ఇల్లు కట్టుకోవడమా, కొలతలు తీసుకోవడమా అనేది ఈ విషయాలనేది ఎప్పుడు కూడా నేను ఆ స్థలం చూడకుండా మీకు ఫోన్‌లో ఏదైతే సలహా ఇస్తుంటానో అది మీకు కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందండి. అలా నేను చెప్పాను కదా అని మీరు దయచేసి మాత్రం అలా చేయకండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు దగ్గరలో ఎందుకంటే మీకు దగ్గరలో ఎటువంటి ఒక వాస్తు ప్లానర్ గాని, ఒక సిద్ధాంతి గాని ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఎవరైనా గాని నేనే రావాలనేదేం లేదు అక్కడికి. కాబట్టి ఎంతో కొంత గాని వాళ్లకు సంభావన ఇచ్చి వాళ్ళతో ఒకసారి ఎందుకంటే ఒక డోర్ మార్చడమైనా, లేదా ఒక గేట్ మార్చడమైనా, లేదా ఒక టాయిలెట్ నిర్మాణం చేయడమైనా ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ వీడియోలు చూసి చెప్పేదానికన్నా డైరెక్ట్‌గా చూసి చెప్పినప్పుడే కరెక్ట్‌గా రిజల్ట్ వస్తుందండి అక్కడ. కాబట్టి అటువంటి ఆ సైట్‌లోకి సిద్ధాంతి గారు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలని ఖచ్చితంగా మీకు సూచిస్తారు. అలా కాకుండా నేను ఫోన్‌లో చెప్పాను కదా అని మీకు మీరు చేసుకొని ఓకే. అది నేను చెప్పాను కదా అని కరెక్ట్ ప్లేస్‌లో మీరు చెప్పిన చోట పెట్టుకుంటే ఇబ్బంది లేదు. నాకే అర్థమై మీకు అర్థమైతే పర్లేదు. నేనొక విధంగా చెప్పి మీరొక విధంగా చేసుకున్నప్పుడు ఇది చాలా ఇబ్బంది పడతారండి. అంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అంటారు దీని సామెత. కాబట్టి పోయి మీరు ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దని నేను అందుకోసమే చెప్తా ఉన్నాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అంటే చిన్నవైతే ఓకే. నో ప్రాబ్లమ్. అంటే చిన్న అంటే ఇంట్లో ఏదైనా బీరువా మార్చడమో, ప్లేస్ మార్చడమో, లేదా బెడ్ యొక్క ప్లేస్ మార్చడం ఇలాంటివైతే ఫోన్‌లో చెప్తాను. నాకే అర్థమైతాయి. తర్వాత మీకు కూడా అర్థమైతాయి. దీనిలో మార్చుకోవచ్చు. అలా కాకుండా కన్‌స్ట్రక్షన్ అంటే ఒకటి గోడ తీసివేసి కట్టడము, లేదా కొత్త గోడ కట్టడం ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం డోర్స్ మార్చడం ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఫోన్‌లో చెప్పినట్లు కాకోకుండా ఖచ్చితంగా ఆడ రియల్ టైమ్‌లో ఆ ఫీల్డ్ మీదకొచ్చి ఆ స్థలాన్ని, ఆ ఇంటిని చూసి ఏదైతే చెప్తారో అప్పుడు మాత్రమే మీరు మార్చడానికి పూనుకోండి. అలా కాకుండా ఫోన్‌లలో చూసి మాత్రం మీరు మార్చుకోవద్దని. ఎందుకంటే ఇది నా అనుభవంలో చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. చాలా మంది నేను విజిట్ వెళ్ళి గురువుగారు మీ వీడియో చూసి మేము దీన్ని ఇక్కడ మార్చాము. ఇప్పుడు సరిపోతుందా అని అంటారు. అంటే నాకు ఒకసారి దిమ్మి తిరిగిపోయేలా ఒకచోట జరిగిందండి ఈ విషయం. ఎందుకంటే నేను ఆ వీడియోలో చెప్పింది ఇంకో చోట చెప్పాను. వాళ్ళు తీసుకొని పోయి దానికి ఆపోజిట్‌లో వేరే చోట పెట్టారు. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఆ రోజు ఆ విజిట్ వెళ్ళినప్పుడు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఫోన్‌లో కాకోకుండా డైరెక్ట్ సైట్‌కి తీసుకెళ్ళి మీరు చూయించుకొని అప్పుడు మాత్రమే మీరు తగు నిర్ణయం తీసుకుంటారని ప్రతి ఒక్కరికి సవినయంగా మనవి చేసుకుంటూ మీ జగదీష్. థాంక్ యూ.